హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈజీగా అయిపోయే పనీర్ కర్రీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా దీనికోసం ఒక 1/2 kg పనీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వీటిని ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ ఆయిల్లోనే కొద్దిగా సాల్ట్, కారం వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసి వీటిని కాసేపు ఫ్రై చేయాలండి. ఇవి కాసేపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు 4 టొమాటోలు తీసుకున్నానండి నేను. వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకునే కంటే ఇలా మెత్తగా మిక్సీలో ప్యూరీలా చేసుకొని వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా టొమాటోస్ కూడా యాడ్ చేసిన తర్వాత వీటిని కాసేపు మగ్గనివ్వాలండి. టొమాటోలు కూడా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారము, పసుపు వేసుకొని వీటిని కాసేపు మగ్గించుకోవాలండి. నూనె పైకి తేలుతున్న సమయంలో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, మనం కావాలనుకుంటే చికెన్ మసాలా లేదంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా పన్నీర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి, ఈజీగా అయిపోయే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చికెన్ టేస్ట్లా చాలా బాగుంటుందండి. ఇది సైడ్ డిష్గాను చపాతీలోకి, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి మరీ ముఖ్యంగా చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.